నుంచి ఖరగ్పూర్కు వస్తుంది. ఇది కూడా దగ్గర దగ్గర 457 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో ఏజెన్సీ ఏరియాలో పోయే పరిస్థితి వస్తుంది. ఇది కూడా వస్తే మనకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. మరో 2 నెలల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ని ఇనాగరేట్ చేస్తాం, విజయవాడ ఎయిర్పోర్ట్ని ఇనాగరేట్ చేస్తాం. అల్టిమేట్గా మీ అందరికీ ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, రోడ్లన్నీ గుంతల పడిపోయిన రోడ్లన్నీ కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేశాం. భవిష్యత్తులో ఎక్కడైనా ఒక్క పార్ట్ హోల్ లేకుండా పూర్తిగా రోడ్లు మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. మీరు కూడా అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. లాజిస్టిక్స్లో మనం నెంబర్ 1 అయ్యే అవకాశం ఉంది. ఇంకో పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రం తీర ప్రాంతం, నార్త్ నుంచి సౌత్కి పోతాం. కానీ ఈరోజు మనం ఆలోచించాల్సింది ఈస్ట్ నుంచి వెస్ట్కి తీసుకెళ్ళాలి. అప్పుడే దేశం మొత్తం వాణిజ్యం కోసం కార్గో అంతా ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకొక పక్క 7వ చూస్తే పవర్ డిపార్ట్మెంట్లో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గ్రీన్ ఎనర్జీకి పోతున్నాం. దేశంలో 500 గిగావాట్లు రెన్యూబుల్ ఎనర్జీకి పోతే అందులో 160 గిగావాట్లు ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే ఉత్పత్తి చేస్తాం. ఇప్పటికి చూస్తే 100 గిగావాట్లకు అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం. 5 ఏళ్ళు ఎన్ని నాటకాలు జరిగాయో మీరు చూశారు. 32,000 కోట్లు పెంచారు, 9 సార్లు పెంచారు. ఒకే మాట చెప్పాం, కరెంటు ఛార్జీలు పెంచమన్నాం, పెంచకుండా మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే మీరు చూస్తే దగ్గర దగ్గర 38 పైసలు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్లో తగ్గించాం. ఇంత మునుపు ట్రూ అప్ ఛార్జెస్ ఉంటే దాన్ని ట్రూ డౌన్ ఛార్జెస్గా చేసి 4,660 కోట్లు కరెంటు ఛార్జీలు కలెక్ట్ చేయకుండా, వేసింది కలెక్ట్ చేయకుండా మనం అడ్జస్ట్ చేశాం. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక 2029కి యూనిట్కి ₹1.20 తగ్గిస్తాం. ఇదో కమిట్మెంట్తో పనిచేస్తాం. ఎనర్జీకి, పవర్కి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. మీ అందరిని కూడా కోరుతున్న, అందరూ ఎలక్ట్రికల్ వెహికల్స్ పోవాలి, మీ ఇంటి మీద సోలార్ పెట్టుకోవాలి. అందరూ ఉన్నారు ఇక్కడ. మీ పొలం దగ్గర కూడా కుసుమ్ కింద పంప్ సెట్ పెట్టుకోవాలి. మీరే కరెంటు ఉత్పత్తి చేయాలి, మీరే కరెంటు వినియోగం చేయాలి. అవసరమైతే ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేసుకునే పరిస్థితిలో మీరు ఉండాలి. ఈ మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుడిని అడుగుతున్నా, మీరు ముందు ఆదర్శంగా ఉండాలి. మీ ఇంటి పైన సోలార్ పెట్టాలి. నేను వచ్చినప్పుడు అడిగితే పెట్టలేదంటే మాత్రం మీరు మాట తప్పిన వాళ్ళు అవుతారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకొక పక్క ఆంధ్రప్రదేశ్లో తయారు చేసే ఉత్పత్తులు 8 ప్రోడక్ట్ పర్ఫెక్షన్ రావాలి. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్కి వెళ్తాం. ఇంకో పక్క మీరు చూస్తే నేచురల్ ఫార్మింగ్కి వెళ్తాం. సర్టిఫికేషన్కి ప్రాధాన్యత ఇస్తాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల కోసం స్వయం ఏపీ బ్రాండ్ కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ మనం చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ బ్రాండు, మనం తయారు చేసే వస్తువులు గ్లోబల్ బ్రాండ్గా తయారవుతాయి. ఇంకో పక్క స్వచ్ఛాంధ్ర, చెత్త పన్ను రద్దు చేశాం. 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తను క్లియర్ చేశాం. డోర్ టు డోర్స్ కలెక్ట్ చేస్తున్నాం. స్వచ్ఛ రథాలు పెట్టాం, స్వచ్ఛ పథకం పెట్టాం, మ్యాజిక్ డ్రైన్లు తీసుకొచ్చాం, సర్క్యులర్ ఎకానమీకి పోయాం, వేస్ట్ ఎనర్జీకి వెళ్ళాం. ఫైనల్గా మీరు ఆలోచించేది, ఈరోజు 31.5% గ్రీన్ కవర్ ఉంది. ఇది 50% తీసుకెళ్తాం. ఈ సంవత్సరం వర్షాలు రాలేదంటే 49% 49 డిగ్రీల టెంపరేచర్ ఉందంటే దానికి మనమే కారణం.
ఎన్విరాన్మెంట్ అంతా కూడా దెబ్బతీశాం, పొల్యూషన్ పెరిగింది.